హాయ్ 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 అందరికీ నమస్కారం. అలానే వెల్కమ్ టు అనితా భాష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఫస్ట్గా అందరికీ హాయ్ అండి. అలానే ఇది నా ఫస్ట్ వ్లాగ్. అందరూ మంచిగా సపోర్ట్ చేయాలని మంచిగా అయితే కోరుకుంటున్నాం. నిజమేనండి, మీరు బాగా గమనించినట్లయితే మా ఛానల్ పేరేంటి చెప్పండి. మీరే కామెంట్ చేయండి నాతో కూడా. అనితా భాష లైఫ్ స్టైల్ అంటే మా లైఫ్ ఎలా ఉంటుంది, మా లైఫ్ ఎలా స్టార్ట్ చేసాము, అలానే మా లైఫ్ ఇంకా మంచిగా ఉందా లేకుంటే డల్గా ఉందా, ఎలా ఉంది అనే కంటెంట్ అయితే మీ ముందరికైతే ఇలా అయితే వచ్చేసాను నేను. అవునండి, అవును, మా వారు నిజంగానే మా వారు ముస్లిమ్స్, నేను హిందూస్ అండి. మేమిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. మీరు అనుకుంటుండేది కరెక్టే. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలా కూడా ఉన్నారా, సపోర్ట్ చేస్తారా, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారా అని అంటారు. నిజంగానే నిజమండి. మా లైఫ్లో చాలా జరిగాయండి. అవన్నీ ఒక్కటొక్కటిగా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా అయితే. ఈరోజైతే నేను ఫస్ట్ వ్లాగ్ నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా పెట్టాలనుకుంటున్నా. ఇలానే చాలా మాకు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ లేరండి. మాకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు. అలానే మాకి ఇంటికి ఉన్నారు కానీ అందరూ మా రిలేషన్ అందరూ ఉన్నారు కానీ ఎవరు వాళ్ళ లైఫ్ అంతే. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒప్పుకున్నా కూడా మా ఫ్యామిలీలో మా అమ్మ మా నాన్న వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఎవరితోనూ మాట్లాడము. మేము మాట్లాడేకి మేము రెడీగా ఉన్నా అక్కడ వాళ్ళు రెడీగా లేరు. ఎవరితోనూ మాట్లాడము మేము. మా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్వరు ఎలా ఉన్నా కూడా మా కష్టాలు మా లైఫ్ ఏంటి మనం కదా చూసుకోవాలండి. అలానే ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా మన రిలేషన్లో ఎవరున్నా లేకపోయినా కానీ చివరిదాకా తోడుండేది భర్తనే కదా. అది మనం చేసుకున్న అదృష్టం. లేకుంటే మన తలరాత్రులు రాసి పెట్టింటే ఏమి జరగాలని అదే జరుగుతుంది కదండి. మనం రాసుకొని రాము. అది మనకి ఇది జరగాలని ఉంటే ఎవరికి ఏమీ జరగదు. ఇప్పుడు మార్నింగ్ పొద్దున కల్లా కోటేశ్వర్లు అయిపోతామని అనుకుంటాం. సపోజ్ పనుకునే ముందు అయిపోతామా అండి? లేదు కదా. అలానే మన లైఫ్ కూడా ఏదో ఒక రోజు మారుతుంది అని మనస్ఫూర్తిగా అయితే నేను ఆశిస్తూ మా వారిని అయితే పెళ్లి చేసుకున్నా. కానీ మా వారిని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి ఆస్తులు బంగ్లాలు అవన్నీ స్టేటస్ మొత్తం చూసి పెళ్లి చేసుకోలేదండి. ఓన్లీ మా వారిని కట్టుబట్టలతో, నేను కూడా కట్టుబట్టలతో పెళ్లి చేసుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు నేను మా లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఈరోజు మా లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది దాని గురించి చెప్తాను. ఇంకా ముందు నా లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది కూడా నేను చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని కష్టాలు వస్తాయని. నిజమేనండి, కష్టాలు వస్తాయి. తల్లిదండ్రులు కాదని మనం పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలని మనం ఎదుర్కోగలము అనేటట్లయితే మాత్రమే మనం లవ్ చేయాలి, లేకపోతే లవ్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఒకరిని నమ్మి మన లైఫ్ని ఒక చేతిలో పెడుతున్నప్పుడు అది మన రాతలో ఉంటుంది కానీ ఎవరేం చేయలేము. ఎప్పుడు ఏం రాసి పెట్టిందో ప్రాణం పోయేదాన్ని మనం ఆపలేము కదండి. ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా ప్రాణం పోయేదాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఆపి ఎలా ఆపాలో తెలుసుకోలేకపోయారు కదండి. మన దేశంలో ఎంత పెద్ద జనసంఖ్య ఉందండి, కానీ మొత్తం అందరూ చదువుకునే వాళ్ళే కదా ఉన్నారు. చదువు రాని వాళ్ళు ఎవరు లేరు కదండి. అలా అని నా లైఫ్లో ఒకటే కాదండి బాబో ఇలా జరిగిండేది, చాలా జరిగాయి. కానీ ఎప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇలా తప్పు అని అనడం లేదండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నా అదేం తప్పు కాదండి. కానీ నేనేమి దొంగతనం అయితే చేయలేదు కదండి. నేను మనస్ఫూర్తిగా మా వారిని అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాము. మనం మా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాము అనేది కూడా నేను ఇంకా డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటాను.
ఒక ఒక లవ్ మ్యారేజ్ మీద నేను ఇచ్చే మీకు ఒక ఆన్సర్ అయితే, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే తప్పకుండా ఇస్తానని అనుకుంటాను. ఎందుకంటే ఒక లైఫ్ అంటే ఒక అమ్మాయి ఇంకొక క్యాస్ట్ పెళ్లి చేసుకుంటే అది ఎలా ఫేస్ చేస్తామో మాకు కూడా తెలుసు, కానీ చాలా మంది కూడా తెలుసుకుంటారని నేను కూడా అనుకుంటాను. అమ్మ నాన్న నిజంగా, మా అమ్మ మా నాన్న నిజంగా గ్రేట్ అండి. నన్ను కూడా సపోర్ట్ చేశారు. కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ అన్నీ పట్టించుకోము. మా వారిని కూడా యాక్సెప్ట్ చేశారు, అంతవరకునే చాలు నాకు హార్ట్ఫుల్గా. కానీ మా తమ్ముడు, మా అమ్మ అందరూ ఒప్పుకున్నారు, కానీ అంత క్లోజ్ అయితే ఎవరు అవ్వరండి. ఇదైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా, అంత క్లోజ్ అయితే ఎవరు అవ్వరు. కానీ మా అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఉంది అని మాత్రం కోరుకుంటారు. ఇది చాలాదా అండి మా లైఫ్కి? ఇంకా వాళ్ళని కష్టపెట్టమని కాదు, కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, అదే చాలు మాకు. కానీ మా లైఫ్ కూడా ఏదో ఒక రోజు మారుతుందని నేను అనుకొని ఆ రోజు కొత్త లైఫ్లోకి అనేది అడుగు పెట్టాను. మీరే చెప్పాలి ఇంకా ముందు నా లైఫ్ ఎలా ఉందో అని. మా వారు నేను నిజంగా చాలా మంచిగా అయితే నాకైతే అనిపించింది, చాలా బాగుంటాము అని. అప్పుడేమీ రాదండి ఐడియాస్, నో ఐడియాస్ ఏమీ లేవు, మైండ్ మొత్తం ఖాళీ ఎంటీ. కానీ ఒక్కరోజు దేవుడు కళ్ళు తెరిచి చూస్తాడు. నిజంగా మా వారు ఈ రోజు వరకు నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఏం చెప్పలేదు. ఇంకెలా ఇష్టమైనా అలా అంటే ఎలా ఇష్టమైతే అంటే ఇప్పుడు వరకు బొట్టు పెట్టుకోవద్దు అని మాత్రం అనలేదండి. పాపం నిజంగా మా వారు కూడా చాలా మంచివారు అని నేను చెప్తాను. ఈరోజు వరకు నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అని అస్సలు చెప్పలేదండి. కొన్ని విషయాల్లో మాత్రం చెప్పారు, మనమే అర్థం చేసుకోవాలి. కానీ వారు ఆ రోజు నాకు ఇచ్చిన భరోసా ఈ రోజు కూడా నేను హద్దులు దాటలేదని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా వారు చూస్తారు తప్పకుండా. మా వారు కూడా యూట్యూబ్ అంటే వారికి ఇష్టం లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వారు కూడా ఒప్పుకొని ఇంకా ఓకే అని చెప్పారు. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యి వీడియోస్ అని చెప్పారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా నేను చేస్తాను. నన్ను ప్రేమగా బుజ్జి తల్లి అని పిలుస్తారు మా వారు, అంటే బుజ్జి అని పిలుస్తారు. ఇప్పుడైతే అని కూడా పిలుస్తారు అప్పుడప్పుడు. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెయ్యమా నువ్వు వీడియోస్, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు. కానీ నేను కూడా వాళ్ళని మెల్లమెల్లగా మార్చడానికి ట్రై చేస్తా, వీడియోలోకి రండి అని. ఇంకా ముందు వీడియోస్ అయితే పెడుతూ ఉంటా, ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి. మేము లైఫ్ స్టార్ట్ చేసిన రోజు మా లైఫ్ ఎలా ఉండిందంటే ఊహించుకోవడానికే భయం వేస్తుందండి. కానీ మేము మా లైఫ్ స్టార్ట్ చేయకముందు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా అంటే ఇంకా చెప్పలేమంత హ్యాపీగా ఉన్నామండి. నిజంగా ఎక్కడికైనా టెంపుల్స్ కలా తీసుకెళ్లేవారు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుండే. మొత్తం అంతా హ్యాపీనే ఉంటామండి. కానీ మనం మన లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు మా వారు. నిజంగా మమ్మల్ని వదిలేసి ఎక్కడెక్కడికో పనులు కానీ వెళ్ళేసి, కానీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుండే. కానీ ఒక్క మనశ్శాంతి అనేది లేదు. ఇంకా తనని పెళ్లి చేసుకున్నా తనని ఎలా చూసుకోవాలి, తనని ఎలా పోషించాలి అనేదే మా వారికి ఒక మైండ్లో థాట్ అనేది ఉండిపోయింది. బాగా చూసుకోవాలి అని ఎప్పుడూ అదే ఎక్కువ మైండ్లో పెట్టేసుకునేవారు. నిజంగా అండి నాకు ఒక్క చెవుకి ఒక్క జత కమ్మలు కూడా లేవండి, ఒకే ఒక జత ఉండినాయి. అవి ఎందుకు అవసరం వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే బ్యాంక్లో అయితే పెట్టేశాము. ఒక చెవుకి చిన్నవి పూసలవి రోల్డ్ గోల్డ్ మాత్రమే పెట్టుకొని నేను లైఫ్ అనేది స్టార్ట్ చేశాను. కానీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటా. మా లైఫ్ 1 by 1గా ఎలా స్టార్ట్ అయింది అని కూడా చెప్తాను. ఇప్పటి వరకు మా లైఫ్ స్టార్ట్ అయ్యి 2000 మా లవ్ వచ్చేసి మేము లవ్ చేసుకునేది 5 years లవ్ చేసుకున్నామండి. 5 years లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయితే చేసుకున్నాము. 2019లో. మా లైఫ్ ఇంకా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కదండి. అలా అయితే
4 years అయితే లవ్ చేసుకొని మ్యారేజ్ అయితే చేసుకొని ఇప్పుడు 7 years అయిపోతుంది మాకు మ్యారేజ్ అయ్యి కూడా. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నిజంగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. అందరూ నేను మంచిగా సపోర్ట్ చేస్తారని మంచిగా అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మేము రెంటెడ్ హౌస్లో అయితే ఉన్నాము. మేము ఓన్ హౌస్ కట్టుకోవాలని నా డ్రీమ్ అండి నిజంగా. కానీ ఇప్పుడు మా వారు ఒక్కరే జాబ్ చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం నేను కూడా సాయం చేయాలి వాళ్ళకు కొంచెం తోడవ్వాలి, ఏదన్నా కొంచెం సంపాదించాలి అని ఒక మైండ్ అయితే సైలెంట్గా అయితే ఉండదు కదండి. మీకు 1 by 1గా అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను జాబ్ చేయకోకుండా ఇంట్లోనే కూర్చున్నా మీరు కూడా అనొచ్చు ఎందుకు ఇంట్లోనే ఉన్నారు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని. నేను కూడా జాబ్కి వెళ్ళేదాన్నండి. కానీ ఇప్పుడు కొన్ని అనివార్యాలు, కానీ రోజు ఒకటి అప్డేట్ ఇస్తుంటా కాబట్టి మీరు కూడా అప్పుడు చెప్పుదురంట. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మాత్రమే తెలుస్తుంది. ఈరోజే నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అదే చెప్తారు కదండి పెద్దవాళ్ళు అనే కాదు, తెలుగు సామెతలు ఉన్నాయి, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఇదైతే బాగా నమ్ముతాను నేను. కానీ మాకెవ్వరూ లేరు, అందరూ ఉన్నా కూడా మాకెవరూ లేనట్లే ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఒక పెద్ద ఫ్యామిలీలోకి అయితే అడుగు పెడుతున్నా నేనైతే. మీరందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నా ఫస్ట్ వ్లాగ్ అయినా కూడా అందరూ బాగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే అలానే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి కొంచెం. అలానే ఇంకా ముందుకు మా ఛానల్ వెళ్ళాలని కోరుకుంటున్నా. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మాట్లాడేశాను అని కూడా అనుకుంటున్నాను నేను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా మా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. రేపు కూడా డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటానండి నేను. మా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఇప్పుడు మాకు అసలు పిల్లలు ఉన్నారా లేదా మొత్తం అన్నింత అప్డేట్ కూడా నేను మీకు ఇంకా పోస్ట్ చేస్తానండి. అనుకోవచ్చు మీరు పిల్లలు ఉన్నారా, 7 years అయిపోయింది కదా పెళ్ళయ్యి అని. మీరు ఎలా ఊహించారో తెలియదండి నాకు. మీరు ఎలా ఊహించారో తెలియదు. 7 అంటే 8 సంవత్సరాలు అయితే అవుతుంది మాకు పెళ్ళయ్యి. కానీ నేను చెప్పే విషయాలను మీరు వింటే మీరే షాక్ అవుతారా, నిజంగానా అన్నట్లుగా చూస్తారు. కానీ మీకే తెలుస్తుంది ముందు. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరో అది పక్కన పెడితే ఫస్ట్ కొంచెం రిసీవ్ చేసుకోండి. ఇలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోతో ఇంతతో ఎండ్ చేస్తున్నా. రేపు మంచి మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ వ్లాగ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?